అది కాన్సెప్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది. హీరో గారు యాక్టింగ్ ఎలా ఉంది? అదైతే ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది. ఏం నచ్చింది బ్రో? సూపర్ బాగుంది. హీరో గారు యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది, సూపర్ బాగుంది. వెంకట్ బాగా చేశాడు, ఫస్ట్ టైం అయినా యాక్షన్ చాలా బాగా చేశాడు. నైస్, చాలా బాగుంది. మహిళలకి ఎలా వాళ్ళు ఫేస్ చేస్తారు టంగ్ స్లిప్ అవ్వడం వల్ల, సో దాన్ని బేస్ చేసుకున్న మూవీ చాలా బాగుంది. చాలా బాగుంది, మంచి మెసేజ్ ఓరియంటెడ్. అందరూ తప్పకుండా చూడండి. ఎవరు కూడా ఎక్కువ తక్కువ మాట్లాడుకోకుండా నీట్గా ఎవరి పద్ధతిగా ఉంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావనేది మంచి మెసేజ్ ఓరియంటెడ్ అనమాట. ఇది అందరూ చూడాలి తప్పకుండా థియేటర్ నుంచి. అండ్ మూవీ ఎలా ఉంది? సూపర్, చాలా బాగుంది, చాలా బాగుంది. హీరో గారు యాక్టింగ్ ఎలా ఉంది? అసలు చాలా బాగుంది. తన మంచి కోసం ఒక వర్డ్ చిన్నది అలా టంగ్ స్లిప్ అయినా కూడా అది వేరేగా తీసేసుకొని వాళ్ళు అట్లా చేసేవాళ్ళు. అది తను మళ్ళీ రియలైజ్ అయ్యి తను అట్లా చేయడం సూపర్ ఉంది, చాలా చాలా బాగుంది. ఎమోషనల్ గా కూడా పవిత్ర గారు చనిపోయినప్పుడు మాత్రం కళ్ళలో రాగలేదు అసలు. చాలా మనం చాలా బాగుంది అనేది అసలు చాలా బాగుంది. డైరెక్టర్ గారు సూపర్ సూపర్ మంచి సందేశాన్ని ఇచ్చింది. ఐటమ్ సాంగ్స్ కి ఎలా అనిపించింది? ఐటమ్ సాంగ్ అనిపించింది, చాలా బాగుంది. చాలా చాలా విలన్స్ తో కలిపి హీరో అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేము అసలు. చాలా బాగుంది, చాలా అందరూ చూడొచ్చు. ట్విస్ట్ అలా సడన్ గా హీరో అలా అలా రివెంజ్ తీసుకుంటే ఇదిలో వచ్చేసరికి సడన్ గా మాకు కూడా చాలా థ్రిల్లింగ్ అనిపించింది. రియల్ ఒక హ్యూమన్ బీయింగ్ ఎట్లా చేయాలో పర్ఫెక్ట్ సూపర్. ఇదంతా కూడా మొత్తం మూల కారణం మన డైరెక్టర్. లాస్ట్ వరకు చాలా సూపర్ గా తీసి తెలియకుండా పెట్టారు, చాలా బాగుంది అసలు. లాస్ట్ వరకు కూడా ఏం జరుగుతుంది అసలు ఏం చెప్పాలి అని అనుకున్నాం అసలు. మూవీ గురించి చాలా బాగా చెప్పుకోవచ్చు, చాలా బాగుంది. మంచి మంచి డైరెక్టర్ గా మంచి మంచి మూవీస్ తీయాలి, చాలా అందరికి మంచి మంచి సందేశాలు ఇవ్వాలి. ఇప్పుడు ఎన్నెన్నో మూవీస్ వస్తాయి కానీ ఒక సందేశాన్ని ఇచ్చింది, చాలా మంచిగా అనిపించింది. సూపర్. ఒక టంగ్ స్లిప్ అవ్వడం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది కదా, దాని గురించి మాత్రం చాలా బాగా చెప్పారు. అదైతే చాలా అసలు సూపర్ ఉంది, చెప్పుకోవచ్చు. అందరి నుంచి వాచ్ చేయండి, చాలా బాగుంది. భయ్యా 1/4 అనే సినిమా ఖచ్చితంగా చెప్తున్నాను చూడండి. థియేటర్ లో చూసిన ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అయిపోతుంది. ఈ రోజు మనతో పాటు మూవీ టీం ఉందన్నమాట. హీరో గారు, అలాగే వెంకట్ గారు అనమాట, అలాగే డైరెక్టర్ గారు, మేడం ప్రొడ్యూసర్ గారు అనమాట. ఇక్కడ సార్ ప్రొడ్యూసర్ అంటే ఈ సినిమాకి సంబంధించిన టీం వర్క్ చాలా మంచి టీం వర్క్ కాబట్టి సినిమా అంత బ్లాక్ బస్టర్ హిట్ అయింది. వీళ్ళతో మాట్లాడుతూ అసలు సినిమాకి సంబంధించి ఎంత కష్టపడారు, ఏంటి ఆర్ట్ వర్క్ అనేది దాని గురించి మనం మాట్లాడదాం. ఎలా అనిపించింది ఆడియన్స్ తో సినిమా చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? నా పేరు కన్నడలో సినిమా చేశాను, తెలుగులో సెకండ్ అంటే డెబ్యూ తెలుగులో. 100% మన సినిమా మనం కోసమే కదా మనం పనిచేసింది. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసారు అన్న ఇంత భారీ బ్లాక్ బస్టర్ కావాలి? యాక్చువల్లీ నాకు ఫస్ట్ నుంచి అయితే నమ్మకం ఉంటుంది సినిమా యాజ్ అంటే నేనే సినిమా హీరోలోకి చూడాలి. సో వాటిలాగే నేను చూస్తాను. హీరోలోకి చూస్తే మనం జడ్జిమెంట్ ఇవ్వలేదు. మీరు మనం అందరూ ఎలా చూసుకుంటాం ఆడియన్లాగా చూసాను. ఫస్ట్ 100% గ్యారెంటీ ఎక్స్ప్రెషన్స్ అందరిలో విజువల్ ఎక్స్ప్రెషన్ ఇలా బాగా నడిచింది. అది మాట్లాడుతున్న తెలుగులో స్క్రీన్లో ఉంది కాబట్టి సో వాళ్ళు తెలుగులో తీసుకునేది అర్థమవుతుంది. కొంతమంది చెప్పారు 6 సినిమాలు మధ్య ఏంటని చెప్పారు. సో ప్రొడ్యూసర్లకు మంచిగా డబ్బులు రావాలి, మాకు పేరు రావాలి, మంచి మంచి సినిమాలు ఇస్తారు. చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ ప్రతి ఒక్క అబ్బాయి చూడొచ్చు. అసలు హీరో ఎక్స్పీరియన్స్ కానీ యాక్టింగ్ అనేది చాలా చాలా న్యాచురల్ ఉంది. ప్రతి ఒక్క డైలాగ్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడున్న జనరేషన్ అబ్బాయికి చాలా బాగుంటుంది. మనం ఎలా సొసైటీలో మంచి మెసేజ్ వచ్చింది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ చూడండి, నిజంగా చాలా చాలా బాగుంది. ఇలాంటి ఒక తమ్ముడు ఉండాలి, ప్రతి అమ్మాయికి ఇలాంటి ఒక తమ్ముడు ఉండాలి. మాకంటే తమ్ముడు, ఇంకా చిన్నపిల్లలకైతే అన్న అనమాట. ఇలాంటి ఒక తల్లికైతే కొడుకు లాంటివి ఉండాలి. ఎందుకంటే అసలు ఆ పెయిన్ అనేది నేను చాలా బాగా చూసాను. ఫైట్స్ కూడా సూపర్ చేశారు. చాలా బాగుంది. మంచి క్యారెక్టర్ చేయండి. అది మన తెలుగు అబ్బాయి ఈ పబ్లిక్ ఎంకరేజ్ మాకు అసలు కళ్ళలో జీలు వచ్చేసి అసలు ఎక్కడి నుంచి ఎట్లాగా ఫస్ట్ స్టార్టింగ్ ఒకలాగా అనిపించింది. ఇంకా మూవీ చూసే కొంది ఇంకా అసలు ఏంటో మనం ఎంత ఎమోషనల్ అయిపోయాము.
చాలా సూపర్ సూపర్. ఇలాంటి బ్రదర్ మనకైతే ఉండాలి ఖచ్చితంగా. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. హలో అండి, చాలా బాగుంది సినిమా. మిస్టేక్ వాజ్ వన్స్ మేడ్. మిస్టేక్స్ ఎన్నో జరుగుతాయి, దాన్ని కరెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో డైరెక్టర్ గారు, హీరో గారు, నిఖి గారు బ్యూటిఫుల్ జాబ్, అండ్ ఐ వాంట్ ఎవ్రీబడి టు గో అండ్ వాచ్ ఇట్. ఐఎమ్ అ సైకాలజిస్ట్ అండ్ సైకలాజికల్లీ ఐఎమ్ టెలింగ్ ఇట్, సచ్ మూవీస్ నీడ్ టు బి మేడ్. ఎప్పుడు చూసినా వైలెన్స్ గురించే కాకుండా మూవీస్లో కొంచెం మీనింగ్ ఉండాలి, ఏదైనా బయటకు వచ్చాక ఏదైనా ఒకటి నేర్చుకోవాలి. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ మోర్ మూవీస్. అందరికీ నమస్కారం. సినిమా చూస్తున్నంతసేపు కూడా పవిత్ర గారి క్యారెక్టర్ నాకు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాను. ఇట్స్ టూ గుడ్ జాబ్. బిహాఫ్ ఆఫ్ వెంకీ కూడా ఎంత బాగా చేశాడంటే ఆ ట్విస్ట్ తను చంపుతున్నప్పుడు విలన్ని వెంకీ అనుకున్నాను నేను. సో పల్లి గారు కూడా కంగ్రాచులేషన్స్ సార్. బాహుబలి పల్లి గారు అంటే నిరూపించుకున్నారు. మరి ఎంత బాగా ఆ సీక్వెన్స్ చూడొచ్చు మనం సినిమా అంతా కూడా. నాకైతే ఇప్పటికీ కూడా పవిత్ర గారి కళలు గుర్తొస్తూ ఉన్నారు. అలాంటి క్యారెక్టర్ని సృష్టించారు, మైండ్ బ్లోయింగ్. సో సొసైటీకి ఒక మంచి మెసేజ్ని అందించారు పల్లి గారు. సో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం అందరూ కూడా. సో అందరూ కూడా విచ్చేసి ఎంజాయ్ చేయండి మూవీని. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే చూశాడు 1/4 మూవీ. సినిమా అయితే వేరే లెవెల్ అన్న. నిజంగా టైటిల్ ఏంటి అనుకుని వచ్చారు కానీ మేడం బెస్ట్ మూవీ. ప్రొడ్యూసర్ చాలా బాగా తీశారనమాట సినిమాని. కంటెంట్ చాలా బాగుంది మేడం. సో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయింది అనమాట. స్టోరీలో టంగ్ స్లిప్, దానివల్ల జరిగే నష్టాలు చాలా బాగా, అమ్మాయి లైఫ్ ఏమైంది చాలా బాగా చూపించారనమాట. మెయిన్ హీరో గారు చాలా బాగుంది పర్ఫార్మెన్స్. అసలు ఆ కంటెంట్ లోకి వెళ్ళి మనం హీరో కనపడరు అనమాట, కంటెంట్ లో హీరోనే కనపడతారు. చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్ లో కానీ, యాక్షన్ సీన్స్ లో కానీ, డైలాగ్ డెలివరీ కానీ చాలా అంటే చాలా బాగుంది. సో ఇంకా డైరెక్టర్ గారు ఎక్కడున్నారు సార్ అయితే మంచి స్టోరీని తీసుకున్నారనమాట. అసలు ఆ స్టోరీని జనాలకి తీయాలని చాలా బాగా చూపించారనమాట. సో ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి సపోర్ట్ చేయండి. ఒక మంచి సినిమా సార్. ఇలాంటి స్టోరీని మనం పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తాం. సో చాలా బాగుంది అనమాట. ఈ స్టోరీని జనాలకి మెసేజ్ ఇవ్వాలని మంచి తపనతో తీశారనమాట. సో ఈ సినిమాకి ప్రొడ్యూస్ చేయడం మేడం నిజంగా గ్రేట్ మేడం, చాలా బాగుంది సార్. సో మ్యూజిక్ పరంగా కూడా సాంగ్ చాలా బాగున్నాయి. ఐటమ్ సాంగ్ వచ్చినప్పుడు అయితే కుర్రాళ్ళు అసలు సీట్లలో కూర్చోరనమాట, అంతా బాగుంది. సో ఏదో 4 పాటలు 4 ఫైట్లను కాకుండా ఒక మంచి మెసేజ్ కంటెంట్తో వచ్చిన సినిమా అనమాట. థియేటర్కి వచ్చి చూడండి 1/4 మూవీ. సో మీ ఫ్యామిలీతో వెళ్ళి చూస్తారనమాట, చాలా బాగుంది. అందరు థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. చాలా బాగా అనిపించింది. అలిసేన ఒక హృదయం, విధి ఆడిన వింతమైన ఆ సాంగ్ నిజంగా బాగా కనెక్ట్ అయింది. నిజంగా మన సమాజంలో జరిగే మంచి కంటెంట్ న్యాచురల్గా అనిపించింది. హీరో గారి యాక్టింగ్ అంటే సూపర్. ఫస్ట్ మూవీ అయినా చాలా బాగుంది. వెంకటేష్ గారు సూపర్. మీ వెంకటేష్ గారు మీ అడుగులు వెంకటేష్ మీ అడుగులు అదుర్స్. మీ అభినయంతో నాకంటే దిల్బుస్. మీ అడుగుల మీ యాక్టింగ్తో ఇండస్ట్రీ రికార్డులని మనాష్. నాకైతే చాలా బాగా అనిపించింది నిజంగా. మనం దారిలో పోతుంటే మనం కొన్నిసార్లు అడుగుతారు ఎవరైనా ఒక ఫోన్ కాల్ చేద్దాం, ఒక ఫోన్ ఇవ్వండి అంటే అది నిజంగా అది చాలా డేంజర్. ఎవరైనా వాళ్ళ విపత్కర పరిస్థితుల్లో ఏ సిచ్యువేషన్ ఉండొచ్చు, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఒక ఫోన్ కాల్ ఇవ్వడం కూడా చాలా, అంటే దానివల్ల కొన్నిసార్లు ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనేది చాలా బాగా చక్కగా చూపించారు. మళ్ళీ ఓల్డ్ లవ్ స్టోరీస్ కానీ చాలా ఎంత కేర్ఫుల్గా ఉండాలి. మ్యారేజ్ లైఫ్ తర్వాత మన ఫ్రెండ్షిప్లో ఎంతవరకు షేర్ చేసుకోవాలి కొన్ని విషయాలు, అలా చాలా చక్కగా న్యాచురల్గా అనిపించింది. సమాజంలో జరిగేవి ఇలాంటి సోషల్ మెసేజ్ స్టోరీ తీసినందుకు డైరెక్టర్ సార్ థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి. మీకు మంచి విజయం సాధించాలి. నాకైతే మూవీ అయితే బాగా ఉంది. థియేటర్లో వచ్చి అందరూ చూడండి. ఆల్ ది బెస్ట్.